తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర వారధి అధ్యక్షుడు శ్రీ జగన్ బాబు గారి వారు ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చి సహకారాన్ని అందించినందుకు ముందుగా జగన్ బాబు గారిని మాట్లాడమని కోరుతున్నాను. తర్వాత సన్మానం చేసుకుందాం. జై తెలుగు, జై తెలుగు. ఈ తెలుగు భాష కోసము చాలా కృషి చేస్తున్న మా తెలుగు తల్లి సంస్థ బెంగళూరు. ఇది మొదటి కార్యక్రమము. ఈ ప్రోగ్రాంలో 3 భాగాలు. ఒకటి మా తెలుగు తల్లి ప్రోగ్రామ్, సెకండ్ వారధి, తర్వాత సత్యసాయి వారి సెలబ్రేషన్స్. ఈ మొదటి విభాగంలో నేను ఎక్కువ మాట్లాడాను, కానీ వీరందరికీ చేస్తున్న పనులందరికీ వీరికి చాలా శుభాకాంక్షలు. మనందరం తెలుగులో మాట్లాడాలి. మనం సెన్సస్ లో రేపు వచ్చే సెన్సస్ కూడా మనందరం మాతృభాష తెలుగు అని రాయాలి. ఒకప్పుడు తెలుగు అంటే హిందీ తర్వాత నెంబర్ 2 ఉండే, ఇప్పుడు మనం నెంబర్ 5 అయిపోయినాం. అందుగురించి మనందరం తెలుగు భాషని గౌరవించి కాపాడుకొని ఇలా ప్రతి ఏరియాలో ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. మొత్తం భారతదేశంలో భారత భ్రమణం, గోవా అనుకో, కలకత్తా అనుకోండి, ఢిల్లీ, బనారస్, కాశీ, ప్రతి చోట మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి అని ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన మన మా తెలుగు తల్లి పదాధికారులందరికీ చాలా ధన్యవాదాలు. తర్వాత రెండవ విభాగం వారధి ప్రోగ్రామ్ లో మనం వేరే విషయాలు మాట్లాడుకుందాము. జై తెలుగు. జగన్ బాబు గారిని షాల్తో సత్కరించవలసిందిగా విద్యాసాగర్ గారిని కోరుతున్నాను. విశ్వకరణ్ గారిని దండ వేయగలుగుతూ కోరుతున్నాను. శ్రీనివాసమూర్తి గారిని జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాను. జగన్ బాబు గారు తెలుగు భాషాభివృద్ధికి, పరిరక్షణకు ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా నిర్వహించారు. ఈరోజు కార్యక్రమం సంయుక్తంగా వారు పనిచేయడం వారి సహృదయకు నిదర్శనము. వారు సన్మానించుకోవటం మన అదృష్టం. ఇప్పుడు నేను కంటి అశోక్ గారిని మా తెలుగు తల్లి అధ్యక్షులు కొమ్మరరాజు ఉమామహేశ్వర్ గారు, అదేవిధంగా మా తెలుగు తల్లి కన్వీనర్ రమణమూర్తి గారికి, జనరల్ సెక్రటరీ ఇందిరా వెల్ది గారికి, మా పితృ సమానులైన డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారికి, అదేవిధంగా మా అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, హైదరాబాద్ నుంచి మా సోదరుడు ప్రేమేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా గురువారెడ్డి గారు కూడా హాజరైనరు. ఇప్పుడు జస్ట్ అనౌన్స్మెంట్, ఇది అయిన తర్వాత మన కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కార్యక్రమంలో మీరు ఆసీనులు అవుదురు. తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనికి ప్రతి వారు సహకరించాలనే నా కోరిక. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా FTAM, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర, మన భారతదేశంలో ప్రతి స్టేట్లో చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా దేశ విదేశాలలో కూడా రీసెంట్లీ సెప్టెంబర్ 21కు దుబాయ్లో చేసి వచ్చాము. ఒకటే మా కోరిక ఏంటంటే వీఆర్ ఆల్ వన్, మనమందరం ఒకటండి ఎక్కడ ఉన్నా కానీ. ఇప్పుడు ఈ సంఖ్య తక్కువ రావడానికి కారణం కూడా నేను చెబుతాను, నాకు తెలుసు. అయితే వారధి అనే కార్యక్రమం మేము ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఉమామహేశ్వర్ గారు ఏది మన కొన్ని కార్డ్స్ పంపాడు. వాళ్ళు జర కన్ఫ్యూజన్ అయింది అన్నట్టు. మనోళ్ళు ముందే కొంచెం అంత సందు దొరికితే అయిపోయారు. ఈగో నేను రాను ముంబైకి రాను అన్నట్టు రాను అని చెప్పి రాలేరు, లేకుంటే ఈ ఆడిటోరియం సరిపోయేది కాదు. అంత మోటివేషన్ చేసినాం. జగన్ బాబు మరొకసారి మధ్యాహ్నం కూడా వచ్చి గోవాకు అందరి అసోసియేషన్లను కంప్లీట్గా ఇక్కడ సహకరించిన సోదరులకు ధన్యవాదాలు. నారాయణ గారు ఉన్నారు, వెంకటేశ్వర ముత్యాల రెడ్డి గారు ఉన్నారు, తర్వాత గాలై పాల్కొండ. వీళ్ళందరూ చాలా స్ఫూర్తిగా అయింది, కానీ ఎక్కడో బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడు కూడా మరి వస్తారా రారా నేను నారాయణ గారిని అడుగుతున్నా. పబ్లిక్ వస్తారా? ఎప్పటికి వస్తారు? సమయానికి రావాలి కదా. ఒక్కటండి, నేను సభాముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నా.
తెలుగు వాళ్ళందరం మనం ఒకటండి, ఈగోలు పక్కకు పెట్టండి. ఎవరైనా తెలుగు భాష గురించి కానీ మన తెలుగు సంస్కృతి సంప్రదాయం గురించి ఎవరైనా కార్యక్రమం చేస్తున్నారంటే సహకరించండి, పోయేదేముందండి. ఇంట్లో కూర్చుంటారు, వచ్చి సహకరిస్తే మీదేమి డబ్బు కానీ మీరు ఏదైనా ఆశిస్తలేం కదా, మీదేం పట్టకపోతలేం కదా. రే మన భాష గురించి సపోర్ట్ చేసే వాళ్ళకి మీ సహకారం కూడా అవసరమే. తన్ మన్ ధన్ 2015లో సిహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్గా అపాయింట్ అయినప్పుడు మేము ఫస్ట్ కార్యక్రమం భారతి అని, అంటే ఆ పెద్ద భారీ ఎత్తున 15,000. ఇప్పుడు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు అన్నట్టుగా ఆయన జీవితంలో 10,000 జనాభాను ఒకటే స్టేజ్ స్థానాల్లో చూశారు. తెలుగు సమావేశం, ఆ తెలుగు సమావేశం సిహెచ్ విద్యాసాగర్ వచ్చినప్పుడు 15,000. ఈ వాజ్ ద ప్రెసిడెంట్ గంజి జగన్ బాబు. ఇయ్యలటిది కాదు మా జంట, కొన్ని సంవత్సరాలది, 2 డికేట్స్ నుంచి పనిచేస్తున్నాం కలిసి. అదే అండి, కలిసి పనిచేస్తే అందరు సహకరించాలి. అక్కడ కూడా నాకు ఎన్నో వచ్చినాయి. నేను అన్న తన్ మందన్, మీతో ధనం ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళకు వాల్యుయేషన్ వారికి వారు గుర్తించుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు, నేను చెప్పను, మతం వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపీస్ సంపాదిస్తే 20% ఖర్చు పెడతారండి సమాజం గురించి. అది మన తెలుగు వాళ్ళలో లేదు, చాలా తక్కువ. తన్ అయింది. తన్ అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కోఆర్డినేటర్, మాకు సహకారాలు అందించిన వారికి గోవా అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. మళ్ళా మన కార్యక్రమం ఉంటుంది, మరి ప్రతి సంఘం పేరు మనం తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళకు సన్మానించడం జరుగుతుంది, అది తర్వాత విషయం. ఓకే, ఒక్కటే చెప్పేది, అందరూ ఐకమత్యంగా ఉందాం. మా ఉద్దేశం ఏంటంటే FTAM మనం ఇక్కడ తెలుగు అసోసియేషన్లు ఎన్నైతే గోవాలో ఉన్నాయో వీళ్ళందరి తరఫున ఒక లెటర్ మనం గవర్నర్ గారికి ఇచ్చి, ఎందుకంటే మనకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. గవర్నర్ మనవారే, మన రాజు. అక్కడ గవర్నర్ ఆఫీసులో ఇంకో రాజు ఉంటే ఇంకో మా రాజు, ఇంకో డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు, ఈయన మా రాజు. సో మనం ఒక లెటర్ సమర్పించుకున్నాం. ఇప్పుడు సంకల్పం కూడా తీసుకుందాం, మన భారతీయ దాంట్లో సంకల్పం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగువారు ఎట్లా ఉంటారు, ఎలా ఉండాలి, చాలా చక్కగా చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర భారతికి నిజమైన వారసులు వారి కార్యదర్శి మరియు జగన్ బాబు గారికి కుటుంబంగా పనిచేస్తున్నటువంటి ప్రధాన వ్యక్తి. ఆయనతో వారి కార్యక్రమాల్లో తమ సేవలు అందిస్తుంటారు. ఏపీ తెలుగు మీడియా ఛానల్ నిర్వహణగా కూడా వ్యవహరిస్తూ దేశ విదేశాల్లో ఈ FTAM కార్యక్రమాన్ని తెలియపరుస్తూ ఉంటారు. వారిని సన్మానించుకోవడం తల్లి ఉమామహేశ్వరరావు గారు ఎంతో సన్మానిస్తున్నారు. రాధాకృష్ణరాజు గారు జ్ఞాపకని అందజేయవలసిందిగా ఇందిరా బిళ్ళే గారిని కోరుతున్నారు. మా అఖిల భారత తెలుగు అకాడమీ మరియు కర్ణాటక తెలుగు ఫెడరేషన్ తరఫున ఈరోజు కార్యక్రమ పాల్గొన్న తెలుగు బంధువులందరికీ, వేదిక పైన వారికి, వేదిక అందరికీ కూడా అనేక ధన్యవాదాలు. ఈరోజు మా తెలుగు తల్లి వార్షికోత్సవానికి నేను రావడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నేను లండన్ నుంచి వచ్చాను. కంటి గారు వారి నుంచి ఫోన్ చేస్తున్నారు ఎవరు రావాలంటే, మార్నింగ్ మళ్ళీ నేను దిగి వాళ్ళ ఫ్లైట్లో మార్నింగ్ రాయాలి. తెలుగు భాష నాకు అభిమానంతో తెలిసిన వారు తీసుకుని వచ్చారు. మీ అందరికీ చాలా సంతోషం. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్న. తిన్న భాష జై జై కర్ణాటక, జై భారత్ మాత, జై శ్రీరామ్. శ్రీనివాసమూర్తి గారిని జ్ఞాపకం చేయండి. తెలుగు తల్లి అధ్యక్షుడు, దిశానిర్దేశకుడు, తెలుగు భాషాభిమానులు శ్రీ కొమరరాజు ఉమామహేశ్వరరావు గారిని అధ్యక్షోపన్యాసం చేయవలసింది.
కోరుతున్నాను. శ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి బయాలజీలో, మైసూర్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బీఈడీ చేసి కేంద్రీయ విజ్ఞాన సంస్థానంలో ఉపాధ్యాయులుగా చేరి దేశంలోని అనేక కేంద్రీయ విద్యాలయాల్లో తమ సేవలను అందించి అసిస్టెంట్ కమిషనర్గా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లలో పనిచేశారు. కేంద్రీయ విద్యాలయ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంస్థకు డైరెక్టర్గా చేస్తూ అనేక సంస్థలలో వర్క్షాప్స్ను నిర్వహించారు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్స్ వైట్ఫీల్డ్, బెంగళూరులో వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఫ్యాకల్టీ సభ్యులుగా తమ సేవలను అందిస్తున్నారు. ఉమామహేశ్వరరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉండేటటువంటి మిత్రులకు, పెద్దలకు అనేక వారి పేర్లు వచ్చినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి 2 సార్లు చెప్పారు. దీని మీద బెంగళూరు కాకుండా వేరే ప్రదేశాల్లో మా తెలుగు భాష ఇదే సంవత్సరం జనవరి 2వ తారీఖున హైదరాబాదులో అప్పటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ప్రాంతంలో ఆ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయినటువంటి నిత్యానందరావు గారి ఈ కార్యక్రమం మా 2వ వార్షికోత్సవం జరిగింది. ఆ తర్వాత అక్కడ హైదరాబాదులో మనకు తెలిసినటువంటి మిత్రులైతేనేమి, బంధువులైతేనేమి, తెలుగు రారైతేనేమి, ఎందుకంటే ఒక సింహాన్ని బయటపట్టవచ్చు కానీ దాని యొక్క గౌరవపట్టడం తెలుగు ప్రాంతంలో తెలుగు సమావేశం బెంగళూరు వాళ్ళు జరపడం అనేటటువంటి సాహసం చేయడం జరిగింది. ఆ చేసే ముందు అనేకమైనటువంటి ప్రశ్నలు, పోయి సింహం నోట్లో తలకాయ పెడుతున్నావా అని అడిగారు. లేదు, మంచి సింహం నోట్లోనే తలకాయ పెడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మన వక్తలు ప్రవాస భారతీయులు తెలుగు గురించి చాలా విశేషంగా కృషి చేస్తున్నారు. నివాస భారతీయుల్లో అటువంటి ఒక ఉత్తేజం కనిపించడం లేదు అని చెప్పారు. అదేంటో చూద్దామని చెప్పని హైదరాబాద్లో కార్యక్రమం చేయడం జరిగింది. మీరు నమ్మండి, నమ్మకపోండి, వైస్ ఛాన్సలర్ గారు ఆయన ఉపన్యాసంలో ఇటువంటి సంస్థలు వచ్చి తెలుగునాటిలో కూడా ఇటువంటి సభలు ఏర్పరిచి లేవండి అశోక్ కంటే గారు, లేవండి, రండి, కూర్చోండి, వినండి, ఆయన ఎంతమంది ఆర్తనాదంలో నినాదం ఇచ్చారు. ఈ మధ్యలో బెంగళూరులో ఒక ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ సమావేశం జరుగుతుంది. ఇంకా జరగలేదు, నవంబర్ 14 నుంచి క్రైస్ట్ కాలేజీలో జరుగుతుంది. దానికి సభ్యులు కావాలని చెప్పని ఒక ప్రొఫెసర్ నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు విద్యాశాఖలో పనిచేశారు కాబట్టి టీచర్లను పంపించే ప్రయత్నానికి నాకు పరిచయం చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన తమిళన్, నాకు తెలిసినటువంటి ఒక వైస్ ఛాన్సలర్, కంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆయన కూడా తమిళనే. ఏమండి వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడతారా అన్నారు. కలపండి, మాట్లాడతానన్నాడు. ఎందుకంటే నా లోపల ఒక ఆంతరంగికంగా నాకు భావన ఉంది. నా టెలిఫోన్ కలిపాను. అవతల ఆయన యారు అన్నారు. నేను ప్రొఫెసర్ రమణి పేసరే అని ఏదన్నాడు. వాళ్ళిద్దరికీ ఫోన్ వదిలారు. 10 నిమిషాలు మాట్లాడారు. దాంట్లో ఇంగ్లీష్ ముక్కలు ఎన్ని మాట్లాడారు? 10 నిమిషాల్లో 2 ఇంగ్లీష్ శబ్దాలు. మన తెలుగు వాళ్ళు ఇద్దరు మాట్లాడతారు.
అందరినీ గమనించవలసి 10 నిమిషాలు మన ఇద్దరు తెలుగు వాళ్ళు మాట్లాడుతుంటే ఎన్ని ఇంగ్లీష్ శబ్దాలు, ఎన్ని నాన్ తెలుగు శబ్దాలు వస్తాయి మీరు గమనించారు. వేరే వాళ్ళు భాష కోసం ప్రయత్నిస్తున్న మార్గం వేరు, మన తెలుగు వాళ్ళు చూపుతున్నటువంటి ఈ అన్యోన్యత వేరు. ఎందుకన్నా దాన్ని వేరే శబ్దం ఎందుకు సార్? ఆ తర్వాత ఇంత తొందరగా మళ్ళీ వార్షికోత్సవం చేద్దామనేటటువంటి సంకల్పం మళ్ళీ జనవరి 2వ తారీఖునే చేద్దాము అనేటటువంటి సంకల్పంలో ఉన్న రోజుల్లో ఈ గోవా నుంచి మా సత్సంగంలో సభ్యురాలైనటువంటి అరుణ గారు, నరసింహ గారు దయచేసి నిలబడండి. మేము గోవా రావటం ఆమె కోరిక, ఒక్క సభ్యురాలి కోరిక. ఏమండి ఒక్క కార్యక్రమం మా గోవాలో చేయకూడదా? అమ్మా ఇంత దూరం నుంచి గోవాలో వెళ్ళాలి, ఎవరు వస్తారు, ఎంత ఖర్చు అయింది, ఎంత మీరు ఆ అరేంజ్మెంట్స్ అంతా చేయాలి, నేను అన్నీ చేసుకుంటా. ఆమె ఆశ్వాసం, ఆమె కోరిక మీద మేము ఇక్కడ 34 మంది బెంగళూరు నుంచి బయలుదేరి వేరే వేరే ప్రాంతాలను బయలుదేరి ఒక్క సభ్యురాలు కోరిక. ఎప్పుడైతే దీని ప్రకటన జరిగిందో కంచి జగన్ బాబు గారి దగ్గర నుంచి మీరు గోవాలో ఒక కార్యక్రమం చేస్తున్నారట, మేము కూడా కలవచ్చా అని అడిగారు. అయ్యో కలవడానికే ఈ సంఘాలన్నీ పెట్టింది చిన్న చిన్న పిల్ల కాలువలయ్యి తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరులో మొట్టమొదటిగా చేసి అది ఒక్కటే అందరికీ ఆదర్శంగా ఉండేది. ఎప్పుడైతే బెంగళూరు పట్టణం మహానగరం అయిపోయిందో, అక్కడికి వెళ్ళడం కొంచెం కష్టమైందో, వారి యొక్క అనుగ్రహంతోనే పిల్ల కాలువలన్నీ మా తెలుగు తల్లులన్నీ వేరే వేరే సంవత్సరాలు. నేను 2002 నుంచి కరోనా వరకు కార్యక్రమాలు జరిపానంటే దానికి మూలకారకుడు రాధాకృష్ణరావు. కొంతమంది కళాకారులను ఏమండి ఎవరినైనా పంపించండి అంటే పంపిస్తాం. ఆ కార్యక్రమం మొట్టమొదటి సామవేద షణ్ముఖ శర్మ గారు, షావుకారి జానకి, కృష్ణకుమారి గారితో 600 మంది సభ్యులు ప్రేక్షకులతోనే స్టార్ట్ అయింది. ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా చేదోడు వారు ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అందరూ ఒక్కటే చెప్తున్నారు, దయచేసి ఎక్కడ మీ చేతనేంత వరకు ఈ యొక్క కార్యక్రమాలను పోషించి వేరే భాష వాళ్ళు ఎట్లాగైతే వాళ్ళ మాతృభాషను మేము మాతృభాష పరిరక్షణ సమితిని కూడా ఒకటి పెట్టాం. దాని నుంచి కూడా అనేక మందికి ఒకటే ఈ భాషలన్నీ పోతాయి, తెలుగు భాష కూడా ఆ లిస్టులో ఉంది. మన సాహిత్యం ఏం కావాలి, మన కవులు ఏం కావాలి, మన రచనలు ఏం కావాలి, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే మా తెలుగు తల్లి ఇప్పుడు యువతను కూడా సభ్యులుగా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది. ప్రయత్నంలో అందరి సహకారం ఉంటుందని చెప్పి భావిస్తూ, తర్వాత ఈ గోవాకు వచ్చిన తర్వాత వీరి మాటలు వినటం మా సభ్యులందరికీ కూడా ఇటువంటి సదావకాశం, గోవా నుంచి వచ్చినటువంటి తెలుగు వారి యొక్క సాంగత్యం, వారి ఆదరణ, వారి యొక్క కలయిక, ఇంకా ముందు కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో మనందరం ఈ స్టేజ్ మీదనే కాకుండా అక్కడ చూడడం, అటువంటి కార్యక్రమాల్లో మీరందరూ చివరి కార్యక్రమం దాకా ఉంటూ మేమంతా చాలామంది సత్యసాయి బాబా గారి శిష్యులము, సేవకులము. మాకు ప్రేరణ కలిగింది అంటే బాబా గారే. ఆ బాబా గారి శతవర్ష జన్మదినోత్సవం జరుగుతున్నది. మేము ఫిబ్రవరి నుంచి ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని జరుపుతూ వచ్చాం. ఆ కార్యక్రమానికి ముగింపుగా ఇవాళ సాయంకాలం ఆఖరి కార్యక్రమంలో
వేడుకలు జరిపి మానవ సంకల్పమే కాదు దైవానుగ్రహం కూడా ఉండాలి. అటువంటి దైవము తెలుగువాడై ఉండి తెలుగునే ప్రచారం చేసినటువంటి తెలుగువాడికి, తెలుగు భగవంతుడిగా ఆరాధింపబడిన వాడికి మనం చేతులా మొక్కకపోతే మనం తెలుగు వాళ్ళ కార్యక్రమానికి వచ్చి ఉన్నందుకు మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. జై హింద్, జై తెలుగు. తెలుగు తల్లి సంస్థ అధ్యక్షుడు శ్రీ మరరాజు ఉమామహేశ్వరరావు గారు మా తెలుగు తల్లి 4 స్తంభాలుగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక, సాంఘిక, సాంస్కృతిక, సేవా విభాగాలు అన్నింటినీ కూడా ఒక కాటి మీద నడిపిస్తూ మాకు స్ఫూర్తి కలిగిస్తూ ఎలా చేయాలో దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అటువంటి వారిని చిరు సన్మానం చేసుకోవడం మా బాధ్యత. మా కార్యవర్గ సభ్యులు అందరి తరఫున వారికి సన్మానం చేయడానికి ఉమామహేశ్వర గారికి, రామకృష్ణరాజు గారిని దండతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మా కార్యవర్గ సభ్యులు ఎవరైతే గోవాకి వచ్చారో వాళ్ళని స్టేజ్ మీదకి రావడానికి ఆహ్వానిస్తున్నాను. ప్రకాష్ గారు, సుధా గారు, శ్రీనివాస్ గారు, భవానీ శంకర్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా కేంద్రీయ విద్యాలయాల్లో నేను రామగుండంలో పనిచేస్తూ కాశీ నుంచి గంగతీర్థం చేసేవాడు. ఇప్పుడు ఈయన మాండవిలో సెటిల్ అయినారు. వీరి అమ్మాయి మన భారతదేశం క్రికెట్ టీంలో బౌలర్గా కూడా సెలెక్ట్ అయ్యి సీనియర్ ప్లేయర్గా కూడా పనిచేస్తారు. మా అమ్మాయి పేరు శిఖా పాండే. ఈ గోవా నుంచి ప్రతినిధిగా భారతీయ మహిళల క్రికెట్ టీంలో ఉన్నటువంటి